అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, బ్యాంకాక్ ఫ్యామిలీతో రావచ్చా అని. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అలాగే వీసా గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ వీడియో ఎండ్లో చెప్తాను అది కూడాను. మా అత్తయ్య మావయ్య బ్యాంకాక్ అయితే వచ్చారు. వాళ్ళకి ఏమేమి చూపించాము, ఈరోజు డే ఎలా గడిచింది వాళ్ళతో అనేది ఈ వ్లాగ్ అనమాట. ఐకాన్ సియంతో స్టార్ట్ చేసాము. అసలు ఇంత పెద్ద డాగ్ మళ్ళీ కదులుతుంది కూడాను, ఎంత చక్కగా ఉందో. అందరూ దీని దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట. అసలు ఎంత మంది క్రౌడ్ ఉన్నారో చూడండి. టూరిస్టులు ఎవరైనా వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన మాల్స్ లో ఫస్ట్ ఐకాన్సియం అనమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చు. బ్యాంకాక్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ కానీ షాపింగ్ కానీ అన్నీ ఈ మాల్లో చూసేయచ్చు అనమాట. అన్ని ఫ్లోర్స్ ఉంటాయి, 7 ఫ్లోర్స్ మొత్తం. అసలు తిరగడానికి 1 డే సరిపోదు. ఈ మాల్ చావ్ ప్రయా రివర్ పక్కన ఉండడంతో రివర్ వ్యూ అయితే అసలు అదిరిపోతుంది. లాస్ట్ వరకు చూడండి, వీడియో అసలు ఎక్కడ బోర్ కొట్టదు మీకు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకి ఫుడ్ ఉంటుంది. థాయ్ ఫుడ్ ఎవరైనా ట్రై చేయాలంటే ఈ మాల్కి వస్తే అన్ని స్టేట్స్ ఫుడ్ ఈ మాల్లోనే ఉంటాయి. థాయిలాండ్లో ఉన్న అన్ని స్టేట్స్ ఫుడ్స్ అనమాట. థాయ్ కుజిన్ కూడా ఉంది ఈ మాల్లో. 4th ఫ్లోర్లో ఉంటుంది. అసలు ఫ్రూట్స్ ఉంటాయి థాయిలాండ్లో కౌంట్లెస్ అనమాట. మీరు ఈ ఫ్రూట్ తినలేదు, ఈ ఫ్రూట్ మాకు దొరకదు అనేది ఉండదు. అన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. ఈ మాల్కి వస్తే మనకి అన్ని రకాల బ్రాండ్స్, బట్టలు, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ దొరికేస్తాయి. ఎక్కడ లేనివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. కానీ 1 స్టాప్ డెస్టినేషన్ కదా, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. బ్యాంకాక్కి టూర్కి వచ్చిన వాళ్ళు ఏవైనా సీ ఫుడ్ లవర్స్ ఉంటే వాళ్ళైతే ఫిదా అయిపోవాల్సిందే. వాళ్ళకి పండుగ చేసుకునే టైం ఉంటుంది. ఎందుకంటే మొత్తం సీ ఫుడే ఉంటుంది. చాలా వ్యాస్ట్ వెరైటీస్ ఉంటాయి దాంట్లో కూడా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడా దొరకను ఈ మాల్లో దొరుకుతాయి. క్రొకోడైల్ మీట్, ర్యాబిట్, అలాగే ఆస్ట్రిచ్. ఎప్పుడు నేను వినలేదు ఆస్ట్రిచ్ని కూడా తింటారని. స్విట్జర్లాండ్ ల్యాంబ్ అంట, ఇంకా పోర్క్, బీఫ్, చికెన్, ఇన్ని రకాలు ఉంటాయి. ప్లస్ ఇక్కడ సీ ఫుడ్లో మస్ట్ ట్రై ఏంటంటే స్టఫ్డ్ క్రాబ్ అని ఉంటుంది. అది చాలా బాగుంటుంది, అది ట్రై చేయండి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇవి కోకోనట్ మిల్క్తో పొంగనాలు వేస్తారు, చాలా బాగుంటుంది. మైల్డ్ స్వీట్తో అలా వెళ్ళిపోతాయి అన్నమాట. గుంట పొంగనాలతో వేస్తారు. ఎన్ని తింటామో కూడా మర్చిపోతాం, అలా తింటూనే ఉంటాము. ఇవి ఫ్రైడ్ ప్రాన్స్ చాలా బాగుంటాయి, KFC టైప్లో ఉంటుంది. సో మేము తిన్న థాయ్ ఫుడ్ అంతా అత్తయ్య వాళ్ళతో కూడా ట్రై చేస్తున్నాము. ఇది కోకోనట్ షెల్ ఐస్ క్రీమ్ విత్ మ్యాంగో ఫ్లేవర్. పైన మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసిస్తారు. ఐస్ క్రీమ్స్లో టాపింగే స్పెషల్ అన్నమాట. ఫ్రైడ్ పీనట్స్ వేస్తారు, అవి అయితే నేనే తినేస్తాను మొత్తం. మ్యాక్సిమం థాయ్ ఫుడ్ అత్తయ్య వాళ్ళకి నచ్చుతుంది. కొన్ని తీయగా ఉంటాయి, సాస్లు అవి వేస్తారు కదా, అవి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. మిగతావన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు. మాల్కి అట్రాక్షన్ అనమాట ఇది. అలా వాటర్ ఫ్లోట్ అవుతూ ఉండడం, దాని మీద కలర్స్ అండ్ ఐకాన్సియం అని రాసి ఉంటుంది. 6th, 7th ఫ్లోర్ నుంచి మనకి వ్యూ అయితే అదిరిపోతుంది. మా మోక్షికి ఇంట్లో కూర్చుంటేనే నచ్చదు, బయటికి వస్తే ఇంకా అల్లరి, వాడిని ఆపలేము, అంత ఎంజాయ్ చేస్తాడు వాడు. చూస్తున్నారు కదా, ఎవరు వచ్చినా ఇలా వాటర్ పడే దగ్గర ఖచ్చితంగా ఫోటో దిగుతారు. ఇక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి, అలా వాటర్ మీద ఫ్లోట్ అయ్యే హోటల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ వ్యూ. అది ఎంజాయ్ చేస్తూ అలా డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తూ ఉంటారు. ఒక టెర్రస్ దగ్గర కెఫే కూడా ఉంటుంది. ఆ పక్కన చావ్ ప్రయా రివర్ ఉంటుంది కదా, ఆ వ్యూ కోసం కెఫే ఉంటుంది. మేము కింద చక్కగా తినేసాం కాబట్టి బయటకి వచ్చి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ వ్యూ కోసమే అందరూ వస్తారు. థాయిలాండ్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ రోజున మొత్తం ఇక్కడ ఫైర్ వర్క్స్ కాలుస్తారు, ఎంత బాగుంటుందో. అన్ని క్రూజ్ డిన్నర్స్ అన్నీ స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడ నుంచే. ఇక్కడ నుంచి మనకి సిటీ మొత్తం కనిపిస్తున్నట్టుంది కదా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను వీడియో చూసి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ టైంలో వెళ్ళాము, కొంచెం క్లౌడీగా ఉంది, చాలా బాగుంది వెదర్ కూడా. అన్ని క్రూజ్ డిన్నర్స్, చిన్న షిప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మేము ఫస్ట్లో మాకు ఏ వెహికల్ లేనప్పుడు, అంటే కార్, బైక్ ఏమి తీసుకున్నప్పుడు ఐకాన్సియంకి రావాలంటే ఒక 3 hours జర్నీ అనమాట. అది పెద్ద యుద్ధం చేసేవాళ్ళం. అటువైపు దింపేవాళ్ళు, అటు నుంచి ఇటు బోట్ ఎక్కి ఇక్కడ దిగేవాళ్ళం.
వచ్చిన కొత్తల్లో ఇన్ని రూట్స్ ఉంటాయి, ఇలా వెళ్ళాలి అని అంతగా తెలీదు కదా! గూగుల్ తల్లి ఏం చెప్తే ఇంక అలా వెళ్ళిపోయేవాళ్ళం. మోక్షని చూసి అందరూ ముద్దులాడడమే. అక్కడ సెక్యూరిటీ ఆవిడ వచ్చి మరీ వాడితో షేక్ హ్యాండ్ ఇప్పించుకొని వెళ్ళారు. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది. ఎంత చక్కగా ఎంజాయ్ చేసామో మేము. 1½ అవర్ బయట కూర్చున్నాము. ఇక్కడ ఎంజాయ్ చేసినంత చేసి మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం. అసలు ఈ లొకేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. బ్యాంకాక్ ఎవరైనా వస్తే ఈ మాల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంత బాగుంటుంది ఇది. నేను చాలా మాల్స్ తిరిగాను కానీ ఉంటాయేమో. ఐకాన్ సిఎం మాల్లో మాత్రం లాస్ట్ ఫ్లోర్లో ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ప్రతిసారి చూస్తూ ఉంటాం మేము. ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఇలాంటిది ఉండాలి కదా. చాలా రకాల సోప్స్ చూసాం కానీ పాప్ స్కిన్స్తో కూడా సోప్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఐకాన్ సిఎంలో షికార్ అయిపోయిన తర్వాత చైనా టౌన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ రకరకాల ఫుడ్లు ట్రై చేయొచ్చు మనం. ఈ చైనా టౌన్ వీకెండ్స్లోనే ఓపెన్ ఉంటుంది. వీక్ డేస్లో అసలు మొత్తం క్లోజే ఉంటుంది అనమాట. మేము ఒకసారి వెన్స్డే వచ్చాము. ప్రసన్నకి ఎందుకో హాలిడే వస్తే మొత్తం క్లోజ్ ఉంది. థాయిలాండ్ అంటేనే మసాజ్కి ఫేమస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయమనే చెప్తాను. ఫుడ్ మసాజ్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది సండే ఈవినింగ్, సో అంత క్రౌడ్ ఎక్కువ లేరు. మనం ఫ్రైడే నైట్ కానీ సాటర్డే నైట్ కానీ వెళ్తే అసలు ఈ మాత్రం గ్యాప్ కూడా ఉండదు ఎక్కడ. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ జరగడం మేము చూసాము. జీబ్రా లైన్స్ ఉన్న దగ్గర మాత్రమే మనం క్రాస్ చేయాలి రోడ్. ఎప్పుడు కుక్కపిల్లకి చూసారా ఎన్ని పిలకలు వేసారో? 1 కాదు 2 కాదు 4 పిలకలు. చక్కగా ముద్దుగా భలే ఉంది. చైనా టౌన్ వెళ్తే మస్ట్ ట్రై ఫుడ్స్లో ఇదొకటి అనమాట. క్రీమీ బన్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో భలే ఉంటాయి. ఎగ్జామ్ రాసినట్టు మనకి ఎన్ని కావాలో అక్కడ షీట్ మీద టిక్ మార్క్ చేసి ఎన్ని క్వాంటిటీ కావాలో నెంబర్ రాయాలి. ఎగ్జామ్ బాగా రాస్తే ఉపయోగం ఏముందో చెప్పండి. దాని మీద పేరు రాయకపోతే మొత్తం వృధానే కదా. అలాగే నేను ఏమేం కావాలో ఎన్ని కావాలో రాశాను కానీ నా పేరు రాయడం మర్చిపోయాను అని చెప్పి ఆయన ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అక్కడే కాపలా కాసుకొని కూర్చుంది. ఒక 20 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మేమైతే ఒక చాక్లెట్ ఉంది, పైనాపిల్ 2 చెప్పాము. మేము ఇక్కడికి 4 టైమ్స్ వచ్చాము. 4 టైమ్స్ పక్కగా తిన్నాము. ఇది అంత ఇష్టం మాకు. నెక్స్ట్ చెస్ట్నట్స్ అని దొరుకుతాయి చైనా టౌన్లో. ఇంకెక్కడ దొరకవు బ్యాంకాక్లో. చాలా బాగుంటాయి కూడా. మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి చైనా టౌన్లోనే దొరుకుతూ ఉంటాయి. మన ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది. ఒక్క బన్ 35 బాట్ పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక్కొక్కటి 90 రూపీస్. మాకు పైనాపిల్ బాగా నచ్చింది. మోక్షికి అయితే చాక్లెట్ తింటాడు బాగా. బొగ్గుల మీద కాల్చిన బ్రెడ్లో ఆ ఫిల్లింగ్ చేస్తారు. మనకి ఏ ఫ్లేవర్ కావాలో అది. స్వీట్ కదా, అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు. అయితే వాళ్ళకి కూడా బాగా నచ్చిందనమాట. మనకు నచ్చినవి తిన్నప్పుడు మనం చిన్నపిల్లలం అయిపోతాము. నా మూతి నిండా చేసుకున్నాను నేను. ఇంకా చాలా తినిపిద్దాం అనుకున్నా కానీ అదే వాళ్ళకి ఓపిక అయిపోయింది. ఇంకా మీరు నడవలేము అనేసరికి ఇంకా కొంచెం దూరం నట్టించి ఇంటికైతే తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ క్రాబ్ రైస్ చాలా బాగుంటుంది. అది తప్పకుండా ట్రై చేయండి. పెద్ద బాండీ లాగా పెట్టి ఆర్టిఫిషియల్ బొగ్గులు వేసి ఈ నట్స్ని దాంట్లో బాగా కాలుస్తారు. వాటిని చెస్ట్నట్స్ అంటారు. చాలా స్వీట్గా ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. మరి తినాలంటే ఖర్చు తప్పదు కదా. మనం దోశ వేయాలంటే నానా తిప్పులు పడతాము. చూడండి ఈయన భలే వేసేసాడు. ఒక గరిటె పిండి తీసుకొని పెనం మీద అలా పోసి ఒక 2 తిప్పులు పుల్లతో తిప్పాడంతే. దోశ రెడీ. ఎంత గుండ్రంగా వచ్చిందో చూసారా? అంటే మినప దోశ కాదు, ఇది థాయ్ దోశ. చాలా స్వీట్గా ఉంటుంది. వీటిని క్రీపర్స్ అంటారు. చాలా బాగుంటాయి. దీంట్లో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు థాయిలాండ్ వీసా 15 days 30 days అని తెగ వైరల్ అవుతుంది కదా. సో ఈ రోజు వరకు అయితే థాయిలాండ్ వీసా ఎవరు వచ్చిన టూరిస్టులు 60 days వీసా ఇస్తుంది. నిజమేనండి, క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసేసింది. ఈ వీసా ప్రాసెస్ అంతా 15 days ఉంటుంది అనమాట. ఎవరు వచ్చినా అది అప్రూవ్ అయిపోయింది.
కానీ ఇంకా గెజెట్ రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత నుంచి మనకి 60 డేస్ వీసా ఉండదు. ఓన్లీ 15 డేస్ వీసానే థాయిలాండ్‌కి. వీసా ఫీ కూడా అంటున్నారు. పర్ హెడ్ 2000 బాట్, అంటే దగ్గర దగ్గర 6000 రూపాయలు పడుతుంది వీసా ఫ్రీ. ఇప్పుడు దాకా థాయిలాండ్‌కి ఎవరు వచ్చినా వీసా ఫ్రీ కంట్రీ. మరి ఎప్పుడు అది రిలీజ్ అవుతుందో చూడాలి. ఇంకా మీకు థాయిలాండ్ వీసా గురించి ఏమైనా క్వరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాయిలాండ్ గవర్నమెంట్ ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వీసా గురించి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. బ్యాంకాక్లో చాలా తక్కువగా ఈ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా టూరిస్ట్ ప్లేసెస్లో మాత్రం తప్పకుండా పెడుతూ ఉంటారు, దొంగలు ఉంటారు జాగ్రత్త అని. క్రౌడ్లోకి వచ్చినప్పుడు మన థింగ్స్ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఇప్పుడు కేఎఫ్సీకి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడ 9:30 అయిపోయింది. సో 9కి మ్యాక్సిమం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. కేఎఫ్సీ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనకి చైనా టౌన్లో దొరకని ఫుడ్ అంటూ ఉండదు. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఫుడ్ కోసం. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. ఈసారి దీని మీద కూడా మనం వీడియో తీద్దాం. నార్మల్ మెట్రో ఎక్కాను కానీ ఎప్పుడు నేను అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్కింది లేదు. వెళ్ళే దారిలోనే 24 అవర్స్ కేఎఫ్సీ కనిపించింది. ఇంకా ఆగుతామా, వెళ్ళిపోయాము. మా మోక్షికి కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం. వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు ఫ్రెంచ్ ఫ్రైస్ని. అందరం బాగా ఆకలి మీద ఉన్నాము. మోక్షికి అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి తెచ్చేసాను, కానీ మేమందరం బయట తిందామనే ఉద్దేశంతో ఏం తెచ్చుకోలేదు. మన ఆర్డర్ అయితే రెడీ అయిపోతుంది. ప్రసన్న పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. 2 కాంబోస్ తీసుకున్నాము. సో మనకి అన్లిమిటెడ్ కూల్ డ్రింక్ ఉంటుంది. ఇండియాలో ఈ ఆప్షన్ లేదు, కానీ ఇక్కడ మాకు బ్యాంకాక్లో కేఎఫ్సీలో అన్లిమిటెడ్ కూల్ డ్రింక్ మనం ఎంతైనా తాగొచ్చు. అలా అని చెప్పి ఎక్కువ కూడా తాగలేము. ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయో చూసారా. పెప్సీ, ఫాంటా, అలాగే కోకోకోలా, ఇంకా మౌంటైన్ డ్యూనో, 7up, ఎన్ని రకాలు ఉన్నాయో. థాయ్ టీ కూడా ఉంది ఒకటి. దీంట్లో మధ్యలో ఐస్ క్యూబ్స్ పడడానికి. బ్యాంకాక్ వచ్చిన కొత్తలో అబ్బా అనుకున్నాం, కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు మాకు. మనకు గ్లాసెస్ మాల్లో ఇస్తారు, స్ట్రా ఇక్కడ పిక్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెచప్స్ కూడా ఉంటాయి. ఇండియాలో మనకి ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఇక్కడ సాస్ కూడా అన్లిమిటెడే. మనం అక్కడ మిషన్స్ ఉంటాయి, దాంట్లో చక్కగా స్క్వీజ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఈ సిస్టమ్ ఇండియాలో కూడా వస్తే బాగుండు అనుకుంటున్నాం కదా. నిజంగానే వస్తే బాగుంటుంది, కానీ ఎక్కువ తాగేస్తామండి. దీంట్లో అంతా షుగరే ఉంటుంది కదా. మేము కేఎఫ్సీ తిని దగ్గర దగ్గర ఒక 5 months అయింది. సో అందుకే ప్రసన్న ఒప్పుకున్నారు, లేదా అసలు బయట కేఎఫ్సీ అన్న అలాంటివి తీసుకెళ్ళరు, మోక్ష ఎక్కువ దానికి ఎడిక్ట్ అవుతారని. ఇవే సాస్ అనమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్నది చిల్లీ సాస్, రెడ్ది ఆల్రెడీ తెలిసిందే టమాటో సాస్. అది మేము అన్నీ రెడీ చేసుకునే లోపు మా ఆర్డర్ అయితే వచ్చేసింది. చూసారా, ఇంత చికెన్ తినబోతున్నాము. తినగలమా లేదా అనేది చూద్దాం. సరదాగా గెస్ట్ చేయండి ఈ ఆర్డర్కి ఎంత ఉంటుందో. ఏ డే విత్ అత్త మామ ఎలా ఉంది? వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అత్తయ్య మామయ్య. వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. మరి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.